అలాంటి వారు మీరు ఇంత బిజినెస్ మేము విన్నది ఏంటంటే గోవా వరకు బిజినెస్ మెయింటైన్ చేసేంత వరకు ఉంది మీకు అని చెప్పేసి, అలా ఎలా స్టార్ట్ అయింది మ్యామ్ మీ జర్నీ? 16 సంవత్సరాలకి మా పెద్ద బాబు పుట్టి 1 మంత్, నాకు మళ్ళీ మ్యారేజ్ డే కి 1 మంత్ బాబు ఉన్నారు. 16 సంవత్సరాలకి నేను పడిన టెన్షన్స్ వాళ్ళు పడొద్దు, ఈ ఆలోచన బాగుంటుండే. టీవీలో వస్తుండే అప్పట్లో దూరదర్శన్ ఛానల్ ఒక్కటే వస్తుండే మాకు. ఆ దూరదర్శన్ ఛానల్లో మనకి మధ్యాహ్నం 12 o'clock కి 1 hour క్లాస్ వస్తుంది. ఓకే, ఇదేదో బాగుంది, బ్యాంగిల్ స్టోర్ ఏం చేయాలి, మనకు అసలు నాలెడ్జే లేదు అందులో. బ్యాంగిల్ స్టోర్ ఎలా నాలెడ్జే లేదు. బ్యాంగిల్ స్టోర్ అంటున్నారు. మా ఓనర్స్ బ్యాంగిల్ స్టోర్ బోరబండలో ఉంటది, మేము ఉండేది బల్కంపేట. ఆ రోజు మేమే ఊహించలేదు, మాకు 78,030 రూపాయలు మా ఫస్ట్ ఇన్కమ్. సరే ఓకే, సేల్ చేసేస్తాను, 5 lakhs కి సేల్ చేద్దాం అని చెప్పి ఇద్దరం ఎందుకంటే మేము పెట్టింది 50,000. ఇది కూడా అసలు ఎంత పెద్ద ఇష్యూ అయింది అనుకున్నారు. షాప్ అయితే మాకు ఇక్కడ మళ్ళీ చీటింగే. షాప్ మెయిన్ ఏమైపోయిందంటే షాప్ మాకు ఇచ్చింది ఓనర్ వేరు, అసలు ఓనర్ వేరు జరిగింది. అయితే మధ్యలో ఒక అతను ఏం చేశాడంటే షాప్ పెట్టుకున్నాడు, అది సబ్లీజ్ కి మాకు ఇచ్చాడు. అసలు ఒక రోజు ఓనర్ వచ్చి మమ్మల్ని అడిగితే, ఓనరే వచ్చి నన్ను అడుగుతున్నాడు, మీరు రెంట్ ఎంత ఇస్తారు ఇక్కడ ఏంటి అది ఇది అని అడిగితే నేను ఓనర్కే చెప్తున్నాను. అది ఓనర్ అని నాకేం తెలుసు, నాకు తెలిసిన ఓనర్ వేరు కదా. మేము 7,000 ఇస్తున్నాము రెంట్ అది ఇది అని చెప్పేసి అంటే గుచ్చి గుచ్చి అడుగుతున్నారు. నాకుండేది చాలా కోపం, చాలా చిరకు, కానీ చాలా ఓపిగ్గా సమాధానం ఇచ్చాను. ఎందుకు ఇచ్చానో కూడా తెలియదు నాకు. సో అయితే ఆయన వచ్చి అన్ని క్వశ్చన్స్ అడిగి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే నాకు ఒక ఫోన్, ఏంటి ఇది, మీరు ఒకసారి రండి ఇక్కడికి అని. మీరెవరు, మేమెందుకు రావాలి అని. సరే అప్పుడు మాకు ఓనర్ అని రెంట్ కి ఇచ్చారు కదా శేఖర్, అతను శేఖర్ అనమాట. ఆయన లాయర్ అని చెప్పుకొని తిరుగుతారు. వాస్తవానికి ఆయన లాయర్ కాదు, లాయర్ దగ్గర పని చేస్తారు. అతను నాకు ఫోన్ చేసి, అక్క ఎవరు వచ్చారు, ఎవరికి మీరు ఏం చెప్పారు అంటే, ఏం చెప్పేది, ఎవరు వచ్చారు, దేని గురించి మాట్లాడుతున్నావు శేఖర్ అంటే, ఇట్లా మీరు ఎవరికన్నా రెంట్ అది చెప్పారంటే, అరే నేను నీకు రెంట్ కడుతున్నా, రెంట్ చెప్పకపోతే ఎలా ఉంటుంది అంటే, మీరు చెప్పింది ఓనర్ కక్క అనేసి అని అన్నారు. నువ్వే కదా షాప్ ఓనర్, మళ్ళీ ఓనర్ ఏంటి అనేసి మేము, లేదు నువ్వు షాప్ ఖాళీ చేసేసే. అప్పటికి మంచి పీక్స్ లో డెవలప్మెంట్ లో ఉంది షాప్. ఎట్లా అంటే అతను 10,000 కూడా అమ్మలేని షాపు, మేము వారానికి వచ్చి 50,000-70,000 తీస్తుండే. అంత బాగా డెవలప్ చేసుకున్నాం షాప్ ని. కంప్లీట్ సార్ జాబ్ మానేసి కూడా అందులోనే ఉన్నారు. ఇంత డెవలప్ చేసుకొని ఇంత నేమ్ తెచ్చుకొని ఎంత కమాండ్ అయిపోయిందంటే, అందరు ఫుట్ పాత్ మీద ఉంటారు. 20 రూపాయలు డజన్ అమ్మే బ్యాంగిల్స్ ని నువ్వు 60కి అమ్ము, ఇదే రేట్ అమ్మండి, మన అందరం బాగుపడదాం, నేనే కాదు మీరు కూడా బాగుపడదామని అందరిని ఒక తాటి మీదకి తీసుకొచ్చి లీడ్ చేసిన సిచ్యువేషన్ ఉన్నప్పుడు, ఎవరో వచ్చి మళ్ళీ నువ్వు నాకు షాప్ ఇవ్వంటే నేను ఎలా ఇస్తా? దట్టు మళ్ళీ నువ్వు ఓనర్ కాదని తెలిసింది నాకు. తెలియకపోతే సరే ఏదో ఒకటి రెస్పెక్ట్ ఇస్తుండేమో. నువ్వు నన్ను చీట్ చేసి మళ్ళీ నా మీదే కేసు పెడితే, SNRPS లో కేసు పెట్టారు పోలీస్ స్టేషన్ లో మా మీద. ఈయన వర్క్ చేస్తారు కదా, ఈయన కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంటది కదా. SNRPS లో కంప్లైంట్ ఇచ్చారు. నాకు పోలీస్ స్టేషన్, పోలీసులు అంటేనే భయం నాకు, అసలు అటు వెళ్ళాలన్నా. ఇంకా మా వారు ఉండేసి, ఎందుకు అనవసరమైన గొడవలు, వాడికి ఇచ్చేద్దాం, మనం ఎక్కడన్నా షాప్ చూసుకుందాం అంటే, వాడు మనల్ని చీట్ చేశాడు. అది ఇంకోటి ఏంటంటే, వాడు మామూలుగా వచ్చి అడిగితే మేము ఏమన్నా ఇది చేస్తుండే, ఈయన మీద చెయ్యేశారు. ఈయనను వచ్చి పట్టుకోవడం ఇట్లా. ఇంకా నువ్వు అసలు నువ్వు మమ్మల్ని అడిగినా ఓకే, నువ్వు పోయి మా హస్బెండ్ నే చేస్తే నీకేందిరా ఇచ్చేది పో అవతలకి అని చెప్పేసి ఫుల్ గొడవ స్టార్ట్. ఏదైతే అయిందని డైరెక్ట్ ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చారు కదా, మేము వెళ్ళలే, స్టేషన్కి వెళ్ళలే, రాను. అసలు ఫస్ట్ టైం డేర్గా నేను కానిస్టేబుల్ వచ్చి పిలిస్తే, రాను సార్, ఎందుకు రావాలి, నేను ఏం తప్పు చేస్తాను, నేను రాను స్టేషన్ కి అని చెప్పేసి డేర్గా సమాధానం చెప్పి మా హస్బెండ్ తీసుకొని ఫస్ట్ ఓనర్ దగ్గరికి వెళ్ళి మనం అగ్రిమెంట్ చేసుకుందాం, అప్పుడు మనం గట్టిగా మాట్లాడడానికి అవుతుంది అంటే, ఇదంతా అయ్యే పనేనా, ఏమో అనిపిస్తుంది, వెళ్దాం పదా అని చెప్పేసి మేము ఓనర్ దగ్గరికి వెళ్తే, ఆయన మా కోసం ఆల్రెడీ 3 days నుండి మా నెంబర్ వెతుకుతున్నాడట. అడిగి కనుక్కుందాం అనేసి. అయితే ఇంకా వెళ్ళి అడిగినాం, రండి అని బాగా మంచిగా ఇది చేశారు. సరే సార్ ఇలా అయిపోయింది, మీరు ఎవరో మాకు తెలియదు, ఆయనే ఓనర్ అనుకున్నా, మేము తీసుకున్నాం, మరి ఇప్పుడు ఏం చేద్దామంటే, నేను మీకే లీజ్కి ఇస్తానమ్మా అని ఆయన అడుగుతున్నారు రిటర్న్. అంటే ఆయన ఎవరు అడగడానికి, మేము మీకే లీజ్కి ఇస్తాం, మీరు మంచిగా కూడా షాప్ మెయింటెనెన్స్ చేసుకుంటున్నారు, బాగుంది, మీకే లీజ్కి ఇస్తాం. ఓకే బానే ఉంది, ఇదేదో మరి ఏమి ఇవ్వాలి మీకు,
ఏమి ఇవ్వాలి అంటే సేమ్ ఆయనకి ఏమి ఇచ్చారో అదే ఇవ్వండి సార్, ఆయనకి ఏమి ఇచ్చాను మీకు ఎందుకు ఇవ్వాలి, ఆయన అన్ని ర్యాక్స్ ఉన్నాయి అంతా ఉంది, ఇప్పుడు ఆయన అన్ని ఆయనకి ఇచ్చేయాలి కదా మేము, సో మీకెందుకు అంత ఇస్తాం, మీకు 30,000 అడ్వాన్స్ ఇస్తాను అండ్ 5,000 రెంట్ ఇస్తాను, నాకు ఇక్కడ 2,000 తగ్గుతుంది కదా, 5,000 రెంట్ ఇస్తాను అంటే లేదు లేదు 50,000 ఇవ్వాలి అని. ఓకే మీకు 50,000 అన్నారు కదా, ఇంకొక 20,000 70,000 ఇచ్చేస్తా మీకు అడ్వాన్స్, నేను 2,000 రెంట్ ఇస్తా, బయట నేను ఇస్తే నాకు 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీ వస్తుంది కదా, మీ కాడ ఎందుకు పెట్టాలి, అప్పటికి ఫైనాన్స్ మైండ్ ఎక్కేసింది కదా, సో ఇలా మాట్లాడుకుంటూ వచ్చాం. లేదు లేదులేమ్మా 30,000 ఇవ్వు, 5,000 రెంట్ ఇవ్వు అని చెప్పేసి ఆయన ఓకే వెంటనే అగ్రిమెంట్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాం, అదే రోజు అక్కడే ఉండి కంప్లీట్ చేసుకున్నాం అమీర్పేటలోనే. ఎన్ని ఇయర్స్ అగ్రిమెంట్ చేసుకున్నారు మేడం? కమర్షియల్ అగ్రిమెంట్, ఇయర్స్ అని మెన్షన్ చేసాం అనుకో ఆయనకి ఎప్పుడంటే అప్పుడు తీసేయాల్సి వస్తుంది కదా, అట్లా కాకుండా కమర్షియల్ అగ్రిమెంట్ చేసుకుంటే మన ఇష్టం, అది వాళ్ళ ఛాన్స్ ఉండదు అని చెప్పి టైప్ చేసి అతను చెప్పాడు నాకు కమర్షియల్ పెట్టించుకోండి అని. ఇదేదో బానే ఉంది, ఓకే కమర్షియల్ అదే పెట్టుకొని ఆయనతో మాట్లాడి వెంటనే సిగ్నేచర్స్ తీసుకొని వాళ్ళ వైఫ్ దగ్గర సిగ్నేచర్స్ తీసుకొని ఇంకా పోలీస్ స్టేషన్ కి వెళ్ళాము. అప్పుడు ఓకే ఈ మా పని ఇక్కడ డన్ కంప్లీట్ గా సక్సెస్ఫుల్ చేసాం. ఇది నాకు తెలియదు, తెలీదు. స్టేషన్ కి వెళ్ళాం, స్టేషన్ కి వెళ్తే నా అదృష్టం ఏంటంటే ఆ స్టేషన్ లో ఎస్ఐగా చేసిన ఆయన మా ఒంగోలు అతనే. మా ఒంగోలు అతనే అక్కడికి వెళ్ళి మామూలుగా మనం మాట్లాడతాం కదా ఏ ఊరు ఏంటి అడుగుతారు కదా, ఫస్ట్ వాళ్ళు వెళ్ళగానే కొంచెం హడావుడి చేస్తారు కదా, నాకు కొంచెం అప్పుడు అసలు ముందు మనకు భయం, పోలీస్ స్టేషన్స్ అంటేనే మనం దగ్గర నుంచి చూసింది కూడా లేదు, పోగానే వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, సరే ఓకే ఏదో వింటున్నాం కాసేపు, ఆ డే అంతా అలా గడిచిపోయింది. నెక్స్ట్ డే మళ్ళీ ఇంటికి వస్తే ఇతను వచ్చేసి ఏదైనా నేను షాప్ తీసుకుంటా అది ఇదని, సరే నా రాతలో ఉంటే ఉంటుంది బాస్, లేకపోతే నీకు ఇస్తా, మనం తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు ఎందుకు నువ్వు అప్పుడు మాట్లాడుకుందాం, ముందు షాప్ ఖాళీ చేసి బయటకు జరుగు అని చెప్పేసి నా బిజినెస్ నేను చేసుకుంటున్నా. ఇంకా అంటే వాళ్ళ సామాన్లు ఏవైతే ఉన్నాయో ఫర్నిచర్ అవి తను తీసుకెళ్లిపోయారా? స్టేషన్ లో క్లియర్ అవ్వకుండా ఎలా ఇస్తాను, ఇవ్వను కదా, నేను ఇప్పుడు నేను ఇచ్చేస్తాను, మళ్ళీ రేపు పొద్దున వచ్చేసి నా ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి అని అడిగారు అనుకో, అప్పుడు ఏం చేయాలి? స్టేషన్ దాకా వెళ్ళినప్పుడు నేను అదే స్టేషన్ త్రూ నుండే కదా నీకు ఐటమ్స్ ఇవ్వాలి, అతను వచ్చి అడిగాడు నేను ఇవ్వను అని చెప్పేసి గట్టిగా కూర్చున్నాం. మొండి ధైర్యం ఏం ధైర్యమో ఆ టైంలో. ఇంకా సరే ఇంకా స్టేషన్ కి వెళ్ళాం, ముందే పొద్దున్నే పిల్లల్ని స్కూల్కి పంపించేసి వెళ్ళిపోయి మాట్లాడాము సార్ తోటి. అప్పుడు ఎస్ఐ గారు బాగా మాట్లాడారు, ఆనంద్ కిషోర్ గారు అని ఎస్ఐ, అప్పుడు ఎస్ఐ గారు చేస్తుండే ఆనంద్ కిషోర్, చీమకుర్తి వాళ్ళది ఒంగోలు దగ్గర. సో ఏందమ్మా ఎందుకు ఇంత పొద్దున్నే వచ్చారు ఏంటి అనేసి అడిగితే, సార్ ఇది పరిస్థితి ఇలా జరిగింది, ఇట్లా సబ్లీస్ కి ఇదంతా చెప్తే, అవునా అమ్మా మరి ఏం చేద్దాం అనుకుంటున్నారని, మా షాప్ మాకు కావాలి, ఆయనకి ఏమైనా గుడ్ విల్ కింద కావాలా అడగండి ఇచ్చేస్తాను, నాకు ఆయన కష్టం నాకు వద్దు, బట్ మమ్మల్ని చీట్ చేశాడు, మా వారి మీద చేసాడు, దానికి నేను ఎంత అడుగుతానో అంత నాకు ఇవ్వమనండి అనేసి అంటే, నాకు మీరు ఇవ్వద్దు ఆయన ఇవ్వద్దు, సెటిల్మెంట్కి వెళ్ళిపోండి, ఆయన ఐటమ్స్ ఏవో ఉన్నాయట ఆయనకి ఇచ్చేసేయండి తీసుకొని వెళ్ళిపోతారట. తీసుకెళ్ళమనండి సార్ నాకేం ప్రాబ్లం లేదు, కాకపోతే రేపు వస్తారు, రేపొద్దు సార్ ఇప్పుడే మీ కానిస్టేబుల్ ఏమన్నా పంపేయండి ఇచ్చి పంపించేస్తాను, నాకేమొద్దు మళ్ళీ రేపు అన్నది నాకు పెట్టొద్దు అని అంటే, సరే అట్లా ఇట్లా అంత స్టేషన్ లో మాట్లాడి మనం కాంప్రమైజ్ అంతా నైట్ 9 o'clock అయింది. ఈ నైట్ ఎందుకమ్మా, లేదు ఈ నైటే తీసుకొని వెళ్ళాలి అనేసి నైట్ 9కే ఇచ్చేసాను. ఇచ్చేసి అలా డెవలప్ చేసుకొని మళ్ళీ దాన్ని సేల్కి వచ్చే టైంకి ఇదంతా గుర్తొస్తుంది కదా, అరే ఇంత అటాచ్మెంట్ ఉంది దీన్ని మనం సేల్ చేస్తున్నాము అని. సరే టైం ఎదగాలంటే కొన్ని వదులుకోవాలి కదా అన్నట్టు 5 lakhs కి సేల్ కి పెట్టాము. సేల్ కి పెట్టేసి దాన్ని సేల్ చేసి 5 lakhs కి సేల్ చేసాము. 5 lakhs లో 3 lakhs మళ్ళీ ఫైనాన్స్ లో ఇన్వెస్ట్మెంట్, మళ్ళీ 2 lakhs ఇక్కడికి వచ్చేసాం. చింతల నుండి బల్గంపేట నుండి చింతలకు వచ్చాం. మా మామయ్య గారు ఇక్కడే ఉండేవాళ్ళు, కొంచెం ఆయనకి హెల్త్ ఇష్యూస్, కొడుకు కోడలు ఉంటాం కదా, కొంచెం ఫుడ్ అది సరే ఇవన్నీ ఉండే. ఎంత ఇదంటే మాది ఇంకో ఇల్లు ఉంది ఇక్కడే, సొంత ఇల్లు చింతల్లో. పెళ్లి టైంలో ఏదో చిన్న మాటలు వచ్చినాయి, ఇంకా అందుకు నేను ఆ ఇంట్లో ఉండనని చెప్పేసాను మా మామయ్య గారికి. అందుకని నేను మీ ఇంటికైతే రాను, రెంట్కుంటానని చెప్పి ఇక్కడ కూడా రెంట్కి వచ్చేసి ఇక్కడ గోదావరి హోమ్స్ అని ఉంటది చింతల్లో. సో అక్కడ గోదావరి హోమ్స్ లో ఆ 2 lakhs పెట్టి మళ్ళీ షాప్ స్టార్ట్.
అది వచ్చేసి ఇది ఓన్లీ బ్యాంగిల్ స్టోర్, ఫ్యాన్సీ స్టోర్ కదా. బుటిక్ ఇక్కడికి వచ్చేలోకి బుటిక్ అన్నమాట. బ్యాంగిల్స్ కామన్, దీంట్లో మళ్ళీ బుటిక్ యాడ్ చేసాం. దగ్గరుండి నేనే ఓన్ గా మిషన్స్ అయి పెట్టుకొని అంత ఎట్లా అంటే నాకు శారీ కాంబినేషన్ ఇవన్నీ బాగా చూసుకుంటుండే, ఇవన్నీ బాగా చేస్తుండే. సరే ఓకే, ఎంతో కొంత టాలెంట్ చూద్దాం అన్నట్టు ఫస్ట్ బయట నుండి కొనుక్కొచ్చాం శారీస్. అవి బిహార్ షా అనేసి జనరల్ బజార్ లో ఉంటుంది షాప్, అక్కడి నుంచి తీసుకొచ్చి బానే పర్లేదు ఒక మాస్టర్గా బాగానే రన్ చేసాం. ఏదో కాస్త కూస్త మన టేస్ట్ లో అందరికి నచ్చినాయి, బాగానే సక్సెస్ అయ్యాం. అలా అలా దాన్ని దగ్గర నుండి దాన్ని మంచిగా అదొక 2-3 years డెవలప్ చేయాలి. ఇది ఎలా అయిపోయిందంటే ఇంకా నాకు ఓకే మనం డెవలప్ చేయాలి, సేల్ చేయాలి. ఎట్ ఎ టైం అమౌంట్ కనిపిస్తుంది కదా, త్వరగా పికప్ అవుతున్నాం కదా, ఇంకా అలా దాన్ని మళ్ళీ సేల్ చేసాం. ఈ షాప్ ని కూడా చింతల్ షాప్ ని కూడా సేల్ చేసాం. ఇది 5 lakhs కి వచ్చింది, అమ్మినాం కదా ఫస్ట్ ది. ఇది 12 lakhs కి సేల్ చేసాం గోదావరి హోమ్స్ లో. ఇన్వెస్ట్మెంట్ ఇది సొంత ఇల్లు కొనడం మేడం మరి? అదే అక్కడ ఇది 12 lakhs అయిపోయింది కదా, ఆ 12 lakhs మళ్ళీ సేవ్ చేసుకొని మళ్ళీ ఇంకో షాప్ పెట్టాం. అది ఓన్లీ సారీస్. అది ఎక్కడ మ్యామ్? మళ్ళీ అది కూడా ఇదే సరౌండింగ్స్ చింతల్లోనే. సో దీని కాడకి వచ్చేటప్పటికి ఏమైపోయింది, ఓకే మనం అన్ని సేవింగ్ చేస్తున్నాం, బాగుంది. ఇల్లు పరిస్థితి ఏంటి, పిల్లలు వచ్చేసారు. ఇప్పుడు 4వ అతను కూడా వచ్చేసారు. 4 ఇంటికి వచ్చిన తర్వాత యాక్చువల్లీ 3 బాబులు నాకు. అప్పటికి ఇంకా 1 by 1 ఒకళ్ళు 3rd class, ఒకళ్ళు 2nd class, ఒకళ్ళు LKG. ఇప్పుడు కొంటేనే మనం ఇల్లు కొన్నట్టు. రేపు బాబు ఎక్కడికైనా స్టేట్స్ వెళ్ళాలన్నా ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే నాకు ఇక్కడ మేము షాప్ పెట్టినాక ఇంకా కొంచెం జాంజిగిడి దోస్తులు అవుతారు కదా ఆడవాళ్ళు. ఇక ఒక 4 అక్కలు తయారయ్యారు, రాధిక, అరుణ, సునీత, ఇట్లా అంతా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. ఎంత అంటే అసలు 4 ఎక్కడికన్నా వెళ్ళినా ఒకటే కలర్ శారీస్, ఒకటే కలర్ డ్రెస్, ఇట్లా బాగా ఇది అయ్యేవాళ్ళం. నాకేందంటే మన అనుకున్నప్పుడు కొంచెం వాళ్ళు లో ఉంటే నేను తట్టుకోలేను ఏదైనా సరే, ఎందుకంటే నేను అదే కష్టం నుండి వచ్చాను కాబట్టి. ఈ అరుణక్ అనే ఆమె ఏమంటే ఓన్ హౌస్ ఆమెది, మాయి రెంటర్ హౌసెస్, ఆమెది ఓన్ హౌస్. సో ఈ జీన్స్ ఫ్యాక్టరీ అని ఇక్కడ ఉంటుంది ఒకటి, జీన్స్ ఫ్యాక్టరీ. సో దాంట్లోకి 150 rupees డైలీ లేబర్ కింద వెళ్తుండే. అరే ఇంత పెద్ద ఇది మళ్ళీ ఇలా సొంత ఇల్లు పెట్టుకొని ఇదేంటక్క వద్దు, నా షాప్ లో కొంచెం స్టాక్ తీసుకెళ్లి షాప్ పెట్టుకో, ఇట్లా అంతా మనం కొంచెం డెవలప్ చేసేసి నువ్వు చిట్టీలు వెయ్యి. అప్పుడప్పుడు బయట అంతా వింటున్నాం కదా, చిట్టీలు వేస్తే ఇంత మిగులుతుంది అంత మిగులుతుందని. నాకంటే దాని మీద అంత ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే నాకు ఎక్కడ అంటే ప్రాబ్లం చదువు చాలా తక్కువ నాకు. సో దానివల్ల ఈ రాయడాలు కోయడాలంటే నాకు భయం ఎక్కువ. అమ్మో ఇదేందో అనేసి. ఫినాన్స్ అంటే కూడా లెక్కలేగా మ్యామ్, అంటే కాదు నా రైటింగ్ నాకు అర్థమైతుంది. చిట్టి అంటే నా రైటింగ్ మీకు చూపించాలి కదా, కొంచెం షై ఫీల్ అవుతాను అనమాట అలాంటి టైంలో. సరే ఈ బాధ అంతా ఎందుకులే అని చెప్పేసి అక్కకి హ్యాండ్ ఓవర్ చేశాను. చేస్తే మా హస్బెండ్ ఎప్పుడు నన్ను ఒక సైడ్ నుండి చెప్తూనే ఉండేవాడు, నువ్వు అక్క అక్క అని వెళ్తున్నావు, నీకు ఏదో టైంలో చాలా లాస్ అవుతావు చూసుకో అనేసి. అంటే నువ్వు అలా ఎలా మాట్లాడుతావు, నాకు ఇంత క్లోజ్గా ఉంటుంది కదా అనేసి నేను ఈయనతోటి చాలా ఫైట్ చేస్తుండే. ఇంట్లో ఫైట్ చేస్తుండే, వాళ్ళతోనే కలిసి ఉంటుండే. అలాంటి టైంలో వాళ్ళ బాబు యుఎస్ వెళ్తున్నాడు. యుఎస్ వెళ్తుంటే వాళ్ళది ఓన్ హౌస్ కదా, సడన్ గా ఇంకా 15 days ఉంది వెళ్ళడానికి, లోన్ క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకు, రీజన్ ఏంటి అని అడిగితే మన బిల్డర్ కట్టిన ఇల్లు కాదు, మేస్త్రి కట్టిన ఇల్లు వల్ల లోన్ క్యాన్సిల్ అయింది. ఎందుకంటే ఇంటి ప్లాన్ లేనందుకు. ఇది మాత్రం అందరం మనం కంపల్సరీ ఏంటంటే ఇల్లు కట్టేటప్పుడు అందరం గబగబ కట్టేస్తాం, కానీ మన ఇంటి ప్లాన్ లేకపోతే లోన్స్ రావడం లేదని నేను ఫస్ట్ ఆమె దగ్గరే నేర్చుకున్నాను అన్నమాట. సరే ఇదేదో ఇంటి ప్లాన్ లేదు, లోన్ క్యాన్సిల్ అయింది. సరే అది అయిపోయింది. ఇప్పుడు 15 రోజుల్లో వాడు ఫ్లైట్ ఎక్కాలి, అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నారు. ఏంటి పరిస్థితి, అందరం దగ్గర ఎంత ఉంటాయి అమౌంట్స్, మా అంటే 2 లక్షలు 3 లక్షల మించి అయితే ఉన్నాం కదా. ఇంకా అందరం ఫ్రెండ్స్ ఉన్నోళ్ళం, నా నోటి దురద ఆగాలి కదా, అందరు నా వాళ్లే అనుకుంటా నేను ఫస్ట్ థింగ్. సరే నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, 3 lakhs ఉంది, ఇంకేం చేద్దాం, గోల్డ్. నాకు ప్రతి దానికి గోల్డే కనిపిస్తుంది దేనికైనా. సరే గోల్డ్ ఉంది, ఏం చేద్దాం, సరే అక్క నేను నా గోల్డ్ ఇస్తా. నాది ఇచ్చింది కాక మళ్ళీ మనలాగా ఉంటారు కదా 4-5 ఫ్రెండ్స్, నీది కూడా ఇవ్వు.
నీది కూడా 4-5 మెంబర్స్ ఫ్రెండ్స్ లో 4 మెంబర్స్ గోల్డ్ అంత తీసుకెళ్లి తనకి పెట్టేసి బాబుని మంచి ఫ్లైట్ ఎక్కించినాం. అంతా బానే ఉంది, చక్కగా బానే నడుస్తుంది వ్యవహారం. ఇదంతా జరిగిపోయింది. ఒక 8 నెలలు బానే ఉంది. ఇది ఇందులో ఇంకా హైలైట్ కామెడీ ఏంటంటే ఈ నలుగురు అండ్ నేను అరుణ మేమందరం కామన్ ఫ్రెండ్స్ మీ అందరం జాంజిగిడీదు. కానీ ఈ నలుగురు ఏం చేశారు, నేను తను నమ్మను, నీకే ఇస్తున్నా నేను గోల్డ్, ఇది రెస్పాన్సిబిలిటీ నీదే అని నేను తను అడగను అనేసి అన్నారు. నేను అప్పుడన్నా ఒక క్షణం ఆగాలి కదా, అరే ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు, నేను అందరం కామన్ ఫ్రెండ్స్ కదా, సో మరి ఎందుకు ఆగాలి అన్న ఆలోచన నాకు రాలే అప్పుడు. అందరం ఒక దగ్గరే ఉంటాం, ఇవ్వండి, రేపు మన పిల్లలు లేరా, మనకి లేరా పిల్లలు, ఎందుకంటే అందరూ ఒకటే స్కూల్ పిల్లలం, ఒకటే స్కూల్లో పిల్లలం, అంతా ఒకటేలాగా ఉండేవాళ్ళం. ఇంకా ఆలోచన రాదు కదా బేసిక్ గా. ఇదేదో బానే ఉంది, సరేలే ఏం కాదు అనేసి బానే. నాకేమో షూరిటీ అడిగారు, తన దగ్గర ఏం మాట్లాడుకున్నారు తెలుసా, నాకు ఇంట్రెస్ట్ కట్టాలి ఎవ్రీ మంత్, ఓకే ఇడిపించేటప్పుడు దాని ఇంట్రెస్ట్ ఏదైతుందో నువ్వే కట్టాలి. తెలివిగా వీళ్ళు లాభపడ్డారు ఈ 8 months. సరే అంతా సెటిల్మెంట్ చేసుకున్నారు, డబ్బులు పెట్టారు, అన్ని అయిపోయినాయి. ఈ 8 నెలలు కాలం గడిచిపోయింది కదా. ఈ గడిచిన టైంలో ఆమె ఇంట్రెస్ట్ ఇస్తుంది, ఈమె ఇంట్రెస్ట్ తీసుకున్నారు, అంతా బానే ఉంది. మీరు తీసుకోలేదు, నేను ఫ్రెండ్ గా హెల్ప్ చేశాను. ఇవన్నీ మనకి వాళ్ళు తీసుకుంటున్నారు కదా, నాకు తెలుసు తీసుకుంటున్నారు కదా అన్న మైండ్ లోనే నేనున్నాను. నన్ను అడిగింది అప్పటికి, ఇంట్రెస్ట్ నీకేమన్నా ఇవ్వాలంటే, ఫ్రెండ్స్ గా హెల్ప్ చేసాం, రేపు నా కొడుకులు వెళ్తే నువ్వు హెల్ప్ చేయవా ఏంటి అన్నట్టు నేను ఇంకా గమ్మున ఉండిపోయాను. 8 నెలలు అయిపోయింది. 8 నెలలు అయిపోతే అక్క గోల్డ్ పరిస్థితి, ఇంకా ఫంక్షన్స్ వస్తుంటాయి, గోల్డ్ ఏంటంటే ఇడిపిస్తారా, వాళ్ళది ఇడిపించాలి, ఇలా చెప్పుకుంటూ వస్తుంది. ఇంకా దీంతో చిట్టీలు పెరిగినాయి, 1,00,000 చిట్టీలు కాస్త 2-5 లక్షలు అలా అయినాయి. సో అందరం ఫ్రెండ్స్, అందరూ ఎట్లా అంటే నా త్రూ నుండే ఇచ్చేవాళ్ళు, తన దగ్గరే ఇస్తాం, నాకే ఇచ్చేవాళ్ళు. నేను తన అకౌంట్ కే, నా దారికి వేయించుకున్నారు, డైరెక్ట్ తన అకౌంట్ కే వేయించేదాన్ని, పేరు మాత్రం నాది. ఇలాంటి బానే ఉంది. అయితే నాకేంటంటే మా పిల్లలు ఏది చెప్పినా గుడ్డిగా వింటా, ఇంకెవరు ఏం చెప్పినా వినను అసలు. నేను ఫ్యామిలీ లైఫ్ కి వచ్చేటప్పటికి ఫ్యామిలీకి ఎక్కువ ఇది చేస్తా, ఎందుకంటే నాకున్నది ఇదే, నాకు వెనక ఎవ్వరు లేరు, మమ్మీ డాడీ, మా వారు లేదా పిల్లలు, ఇంకేముంది, నా ప్రపంచమే ఇది, ఇంకేది లేదు. ఉంటే ఫ్రెండ్స్, ఇంతే. నా ప్రపంచం చాలా చిన్నది, ఇంతే చూస్తా. హైదరాబాద్ లో ఉన్నా గానీ నా ప్రపంచం అంతే. వాళ్ళతో పాటు ఈ 4 ఫ్రెండ్స్ అంతే, ఇంతే. ఇదే లైఫ్. బయటకు వెళ్ళామా, ఫ్రెండ్స్ తో వెళ్ళామా, లేదా ఫ్యామిలీతో వెళ్ళామా, ఇంతే ఉంటుండే. సరే మా మామయ్య గారు వచ్చేసి ఇట్లా అయితే ఈ పిల్ల అన్ని డబ్బులు ఆగం చేసేస్తుంది, ఇంట్రెస్ట్లకు అని ఇచ్చేస్తుంది, ఒక టైం వస్తుంది రాదు అని పెద్దవాళ్ళు ఆలోచిస్తారు కదా. మా మామయ్య గారు ఈ ఇల్లు చూసారనమాట. మా ఇల్లు చూసేసి, ఇల్లు తీసుకో నువ్వు అంటే, మామయ్య నాకెక్కడుంది ఇల్లు, నాతో కాదు అది ఇది అంటే, లేదు నువ్వు చూడు అది ఇది అని అంటే, సర్లే ఒక ప్లానింగ్, ఇప్పుడు ఇల్లు అంటే కాదు, మన దగ్గర ఉన్న డబ్బులతోటి ఫస్ట్ ల్యాండ్ కొనుక్కుందాం, తర్వాత కొంచెం మనం ప్లాన్ చేసుకొని మళ్ళీ ఇల్లు కట్టుకుందాం అన్న ప్లానింగ్ కి వెళ్ళిపోయింది. సరే ఈ 4 ఫ్రెండ్స్ లో ఎవరైతే నేను గోల్డ్ పెట్టి ఇచ్చానో ఆ అక్క రియల్ ఎస్టేట్ కూడా చేస్తాం మొదలు పెట్టింది. ఈ చిట్టీలతో పాటు మనం ఇచ్చిన తెలివితో పాటు ఆమె తెలివి కొంచెం యూజ్ చేసుకుంది కదా. ఈ ఆమె రియల్ ఎస్టేట్ ఎంత కన్నింగ్ మైండ్ అంటే, నేను ఆలోచించుకునేంత టైం కూడా నాకు ఈయనంత ఇది. వచ్చి అక్కడ ల్యాండ్ ఉంది తీసుకుందాం రా అంటే, పిచ్చి దానిలాగా పదక్క వెళ్దాం. నేను ఆమెకు ఫ్రీ డ్రైవర్ అనమాట, నాకు యాక్టివా వచ్చు, వెనక కూర్చోవాలి, తీసుకొని పోవాలి, నేను నా షాప్ తాళం వేయాలి, వెళ్ళిపోయి నా షాప్ వేరు, ఆమె షాప్ వేరు. ఆమెదేమో ఓన్ హౌస్ లోనే కింద, అది రెంట్. నాకు అప్పుడు ఓన్ హౌస్ లేదు కదా, వాళ్ళు రెంటర్స్, వాళ్ళ ఓనర్స్, మేము రెంటర్స్, అట్లా ఉంటుండే. ఇంక సరే ఇదేదో బానే ఉంది. సరే ల్యాండ్, ఎన్ని ల్యాండ్స్ చూడు, ఏదో ఒకటి వంక పెట్టేసేది, ఎందుకంటే ఆమె దగ్గరే డబ్బులు ఉన్నాయి నావి, చిట్టి అమౌంట్స్. ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే తన దగ్గర నుంచి నాకు ఇవ్వాలి కదా, అందుకు ఏదో ఒకటి పెట్టేసి చెడగొట్టేసేసేది. అది అయిపోయిన తర్వాత ఇంకోటి ఏం చేసిందంటే, నాకు ఇక్కడ మా ఇంటి దగ్గరలోనే ఇంకొక టెంపుల్ పడింది, ఇప్పుడు అయ్యప్ప స్వామి టెంపుల్ కట్టారు, దాని ముందు ల్యాండ్ అమ్మడానికి వచ్చింది, ప్రపోజల్ ఉంది. అయితే కంపల్సరీ అది నువ్వు కొను అనేసి నా వెంట పడుతుంది. మాకు కమిషన్ ఎక్కువ వస్తుంది అది కొనిస్తే. మా 4 ఫ్రెండ్స్ లోనే ఇంకొక అక్క ఉంది, సునీత అక్క అని. అది నువ్వు కొనొద్దు, అది దానికి వెంకటేశ్వర స్వామి, ఇది మన అయ్యప్ప స్వామి టెంపుల్ కట్టే ప్రపోజల్ ఉంది,
ఖచ్చితంగా గుడి నీడ పడుతుంది, నీకు ఇబ్బంది అయిపోతుంది, నువ్వు కొనొద్దు అనేసి అక్క చెప్పింది. మళ్ళీ నా పేరు చెప్పొద్దు, దాంతో నేను పడలేను అని అంటే అందరం ఫ్రెండ్సే కదా, నువ్వు అలా ఎలా చెప్తావు?